మిర్చి మండుతోంది. అన్ని రాజకీయ పార్టీల్ని యార్డు దగ్గరికి రప్పించింది. ఇప్పుడు ఆ మిర్చినే బీజేపీ టీఆర్ఎస్ల మధ్య మంట పెడుతోంది. కాంగ్రెస్ వామపక్షాలకు లేని నిషేధాజ్ఞలు బీజేపీ పర్యటనకు ఎందుకు అడ్డుపడ్డాయి? రెండు పార్టీల మధ్య గ్యాప్ పెరుగుతోందా, లేదంటే పోలీసుల అత్యుత్సాహమే కారణమా? రాష్ట్రపతి ఎన్నికల్లో అవసరమైతే బీజేపీకి మద్దతు ప్రకటిస్తామని ఓ పక్క టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి ప్రకటన. బీజేపీతో ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని కూడా ఆ ఎంపీనే చెప్పారు. ఇటు రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వానికి కొంతకాలంగా బీజేపీ కూడా సహకరిస్తూనే వస్తోంది. టీఆర్ఎస్ నేతలు కూడా అవసరాన్ని బట్టి కేంద్ర పెద్దల్ని కలుసుకుంటున్నారు. అంతా బాగానే ఉన్నా ఖమ్మం సంఘటనల్ని గమనిస్తే రెండు పార్టీల మధ్య అంతరం పెరిగిపోయిందనే అనుమానం వస్తోంది కొందరికి. ప్రభుత్వమే కఠినంగా వ్యవహరించాలనుకుందా, లేదంటే పోలీసుల అత్యుత్సాహమే కానీ ఖమ్మం మిర్చి ఆందోళన తర్వాత వాతావరణం మారిపోయింది. ఖమ్మం మిర్చి యార్డులో ఉద్రిక్త సంఘటనలకు కారకులనే ఆరోపణలతో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సహా 11 మంది రైతులపై కేసులు నమోదయ్యాయి. రైతుల్ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. ఖమ్మం మార్కెట్ యార్డ్ పై దాడికి పాల్పడింది రైతులు కాదంటూ మంత్రులు తుమ్మల, హరీష్ రావులతో పాటు పలువురు అధికార పార్టీ నాయకులు ఆరోపించారు. కానీ వారంతా రైతులేనని, అందులో ఎక్కువ మంది టీఆర్ఎస్ పార్టీకి చెందినవారేనని ప్రతిపక్ష పార్టీలు సాక్ష్యాధారాలతో చూపించారు. మొదటి 2 రోజులు తీవ్రంగా ప్రతిస్పందించిన అధికార పార్టీ ఆ తర్వాత కొంచెం తగ్గింది. రైతుల్లో వ్యతిరేకత తలెత్తే ప్రమాదం ఉందనే ఆలోచనతోనే అధికార పక్షం వెనుకడుగు వేసిందనే అభిప్రాయం వ్యక్తమైంది. మార్కెట్లో గొడవల తర్వాత 144 సెక్షన్ అమల్లో ఉందనే కారణంతో శనివారం కోదండరాంని రానివ్వలేదు. మర్నాడు కాంగ్రెస్ శాసనసభ పక్ష నేతలు జానారెడ్డి, భట్టి విక్రమార్క బృందానికి కూడా అనుమతి ఇవ్వరని భావించారు. కానీ నిషేధాజ్ఞలు అమల్లో ఉన్న కాంగ్రెస్ నేతలకు మార్కెట్ పరిశీలనకు అవకాశం ఇచ్చారు. తర్వాత వామపక్ష న్యూ డెమోక్రసీ బృందానికి కూడా అనుమతించారు. సీన్ కట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం బీజేపీకి 5,000 మద్దతు ధర ప్రకటించింది. దీనిపై మంత్రి హరీష్ రావు బీజేపీ మీద ఘాటుగా విమర్శలు చేశారు. ఆ తర్వాత పోలీసులు కూడా స్ట్రాటజీ మార్చేశారు. మిగిలిన నేతల్ని అనుమతించిన పోలీసులు బీజేపీ నేత కిషన్ రెడ్డి మార్కెట్ ని సందర్శించకుండా అడ్డుకున్నారు. ఆయన అదుపులోకి తీసుకుని కాసేపు 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఉంచి వదిలిపెట్టారు. కాంగ్రెస్ నేతలకు, వామపక్షాలకు 144 సెక్షన్ అడ్డు కాలేదు. కానీ బీజేపీ నేతల్ని మాత్రం పోలీసులు అడ్డుకోవడంలో ఆంతర్యమేంటన్న చర్చ జరుగుతోంది. బీజేపీ టీఆర్ఎస్ల మధ్య అంతర్గత పోరు జరుగుతోందా? అందుకే బీజేపీ నేతలపై ప్రత్యేక ఆంక్షలు పెట్టారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ కంటే బీజేపీనే గులాబీ పార్టీ ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్నట్లు కనిపిస్తోందంటున్నారు కొందరు. ఉద్యమాల్లో దేనికైనా సిద్ధమనే వామపక్షాల్ని మార్కెట్ కి రానిచ్చి బీజేపీ నేతలకు మాత్రం బ్రేక్ వేయడం రాజకీయ పక్షాల్ని ఆశ్చర్యపరుస్తోంది. పైనుంచి ఆదేశాలు ఉన్నాయో, లేదంటే పోలీసులే అత్యుత్సాహంతో నిర్ణయం తీసుకున్నారో కానీ రాజకీయ పార్టీల మధ్య మిర్చి మంటలు రాజేస్తోంది.